శూన్యం నుంచి శిఖరానికి చేరిన ఓ వ్యక్తి కథ. కష్టమే తనకు బలం, నమ్మకమే తనకు ఆయుధం. ఇదే మల్లారెడ్డి గారి ప్రయాణం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అడుగడుగున అడ్డంకులు ఎదురైనా ఆగకుండా ముందుకు సాగిన ఓ మనిషి ఈ రోజు వేల మందికి మార్గదర్శి అయ్యాడు. విద్యను ఆయుధంగా మార్చుకొని అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేసిన వ్యక్తి మల్లారెడ్డి గారు. ఇప్పుడు 60 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా షష్ఠి పూర్తి వేడుకల్లో తన జీవితాన్ని మొత్తాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. నేను కూడా కష్టపడ్డాను, నాకు సమస్యలు ఉన్నాయి, కానీ నేను ఆగలేదు, అందుకే ఈ స్థాయికి వచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యారు. రాజకీయాలపై కూడా తనదైన స్టైల్ స్పందించిన ఆయన ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫేమ్ కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు, చదువు కష్టం, అదే మీ భవిష్యత్ అని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ పేరు గౌరవం ఒక్కసారి పోతే తిరిగి రాదు అని ఆయన చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి సమాజానికి స్ఫూర్తిగా మారిన ప్రయాణం మల్లారెడ్డి గారిది. ఇది కేవలం ఒక షష్ఠి పూర్తి వేడుక కాదు, జీవితాన్ని ఎలా గెలవాలో చెప్పిన ఒక కథ. కష్టపడితే సాధ్యం కానిది ఏది లేదు అని ప్రూవ్ చేసిన జీవితమే మల్లారెడ్డి గారి కథ.